ఈరోజు మాకు ఈడీలు కావచ్చు లేకపోతే సోదాలు చేయడం ఏం చేసినా కూడా మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ బై ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ జెండా రెప్పలాడే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి వచ్చేది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే భారీ మెజార్టీ. వాళ్ళు ఎన్ని సోదాలు చేసుకున్నా, ఎన్ని ఈడీలు చేసుకున్నా, ఎన్ని సిట్టి కేసులు పెట్టుకున్నా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు కానీ ఎవరు లేరనేసి మనం ఒకసారి చెప్పుకుందాం. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రచారం ఒక రోజు ముగిసింది, రెండో రోజుతో మరి ప్రజల్లో కూడా స్పందన ఏ విధంగా కనిపిస్తుంది? వాలంటీర్ స్వతంత్రంగా కూడా చాలా వరకు తండోపతండాగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ పులివెందుల రూరల్కి సంబంధించిన వరకు సుమారు 10,000 ఓట్లుంటే నేను నాతో పాటు మా బీసీసీఎల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ వాళ్ళు కావచ్చు, నేను సుమారు మేము 3,000 నుంచి 4,000 ఓట్లు అంటే దగ్గర 4 నుంచి 5 పల్లెలు మేము గడప తిరగడం జరిగింది. ఏ ఇంటి దగ్గరకు పోయినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, మేము వేసే ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మేము కడుపు నిండా 2019 నుంచి 2024 వరకు, లేదంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, కానీ తెలుసో తెలియక మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం. కానీ ఈవీఎం స్కామ్లు కావచ్చు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. సంవత్సరం 3 నెలల్లోనే మేము చూడవలసిన నరకమంతా చూసినాము. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది మా ఎలక్షన్, మా ఇంట్లో వాళ్ళు